శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 1వ తారీఖు 6వ నెల 2024 హనుమాన్ జయంతి. ఈ హనుమాన్ జయంతి నుండి నేను చెప్తున్నటువంటి రాసులకు దశా దిశ తిరిగి ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగబోతున్నారు. అంతటి అదృష్ట యోగం ఈ హనుమాన్ జయంతి నుండి వీరికి కలగబోతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వృషభ రాశి వారికి ఏంటండి, నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. వృషభ రాశిలోకి వెళ్ళిపోయినటువంటి రోజు మనకు అక్కడ నుండి 12 రోజులు నర్మదా నదికి పుష్కరాలు మొదలయ్యాయి. ఈ పుష్కరాలు మొదలైన తర్వాత ఆ నెల ఎప్పుడైతే మనకు 1వ తారీఖే మే 1లోనో పుష్కరాలు మొదలయ్యాయి. ఈ పుష్కరాలు దాటిన నెల తర్వాత సేమ్ అదే రోజున, అంటే మళ్ళీ అదే 1వ రోజున హనుమత్ జయంతి వచ్చింది. అంటే చూడండి, ఈ పుష్కరానికి ఈ హనుమత్ జయంతికి కరెక్ట్గా 1 నెల రోజులు మాత్రం గ్యాప్ ఉంది. ఎప్పుడైనా కూడా నేను చాలామందికి చెప్పానండి, నేను తారపత్ర రహస్యాలు చూస్తూ ఉంటా కదా. కొన్ని జాతకస్తులు కొన్ని పర్టికులర్గా కొన్ని రాసులకి పుష్కర కాలం తర్వాత వీరి అదృష్టమే అదృష్టం. వీరు నక్కతో కొందొక్కినట్టుగానే వారి లైఫ్ అనేది ఒకటి చాలా అద్భుతంగా ఎదుగుతారు. నక్క మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నక్క చాలా షార్ప్గా ఉంటుంది అన్నట్టు. దాని తోకం దొక్కనివ్వనండి, అది ఎట్టి పరిస్థితుల్లో దాని తోకం దొక్కనివ్వదు. నువ్వు ఎంత షార్ప్గా ఉండి ఎడ్జ్ చేసినా కూడా దాని తోకం దొక్కాలంటే మహా కష్టం. ఎందుకంటే ఇమీడియట్గా కరుస్తుంది నక్క. నువ్వు ఏ ప్లేస్ అయినా కూడా టచ్ అవుతుంది, కానీ తోకను మాత్రం దొక్కనియదు అది. అందుకంటే మన పూర్వీకులు ఏంటంటే ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా పుసుకున నడుచుకుంటూ నక్క తోకం దొక్కాడు అంటారు. అంటే లక్కీ పర్సన్స్ అన్నట్టు, ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళు అదృష్టం అనేది కూడా వాళ్ళని వెంబడిస్తుంది. ఇంకా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. 100% మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ హనుమాన్ జయంతి నుండి. ఎందుకంటే వృషభ రాశిలోకి మనకు ఈ యొక్క గురుడు అడుగుపెట్టాడు. అడుగుపెట్టినటువంటి నెల రోజుల తర్వాత ఈ హనుమత్ జయంతి వచ్చింది. అక్కడ నుండి పుష్కరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వీళ్ళ జీవితం రైలు పట్టాల మీదకి మంచి ట్రైన్ అనేది వచ్చి మంచిగా చక్కగా కూర్చుంది రైలు పట్టాల మీద. పైన అక్కడ స్టేషన్ మాస్టర్ వచ్చి సిగ్నల్ ఇచ్చేశాడు. హనుమత్ జయంతి ఆ రోజున సిగ్నల్ పడింది 1వ తారీఖున. అప్పుడు శబ్దం కూతబెట్టుకుంటూ ట్రైన్ అది పరుగులు తీస్తుంది. ఇంకా అది వేగం పొంచుకుంటుంది. వేగం ఒకేసారి కాకుండా నిదానంగా పికప్ అయి స్పీడ్గా ప్రయాణం చేయబోతుంది ఇది ట్రైను. అలా మీ జీవితాలు కూడా అలాగే ఉంటాయండి. అది కొన్ని రాశులలో జన్మించిన వారు, 1 కుంభరాశి, 2వ వారు మీనరాశిలో జన్మించిన వారు, 3వ వారు మేషరాశిలో జన్మించిన వారు, వృషభ రాశిలో జన్మించిన వారు. కుంభ, మీన, మేష, వృషభ ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు నక్కతో కొంత ఒక్కైనట్టే. ఇంకా వాళ్ళకు లైఫ్లో ఇంకా ఏది కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. వారి దిశ తిరిగి వారు నిజంగా అదృష్టవంతులు కాబోతున్నారు. ఏ సమస్యతో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకే పరిష్కారం దొరుకుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి రుణబాధలలో మగ్గిపోతున్నారు. రుణబాధలు అసలు ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఒక పైసా కూడా మిగులుబాటు అనేది నా ఇంట్లోకి రావట్లేదు. పిల్లలకు చదువుల నిమిత్తం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి సరైనటువంటి ఉద్యోగం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ 4 రాశులు. తర్వాత ఎంతో ప్రయత్నించినా కూడా అసలు వివాహాలు జరగట్లేనటువంటి వారు. ఎంత ప్రయత్నించినా, ఎంత సంబంధాలు వెతికినా లాస్ట్కు ఏజ్ కూడా బారైపోతుంది. పిల్లలకు వివాహాలు జరగకుండా తల్లిదండ్రులు చాలా మనస్తాపానికి గురయ్యి టెన్షన్ పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకు మంచి గొప్ప అవకాశం, శుభవార్త ఈ హనుమత్ జయంతి నుండి. ఇక వీరి యొక్క టైం అనేది కూడా బ్యాడ్ టైం అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు రైట్ టైంలోకి అడుగు పెడుతున్నారు. మరి ఈ రైట్ టైంలోకి అడుగు పెట్టినప్పుడు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే బీ పాజిటివ్ అన్నారు. అంటే నీలో నువ్వు
చక్కగా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. అలా ఆలోచన విధానం పెరగాలంటే మన పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యలను మనం తొలగించుకోవాలి. అవునండి, మన నెగిటివ్ సంఖ్యలు మన పేరులో తొలగించుకుంటే మనం పాజిటివ్గా ఆలోచించగలుగుతాం. లేదంటే ఆ నెగిటివ్తోనే మనం ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళు గుచ్చుకొని మనం ప్రయాణం కొనసాగించాలంటే ఏం చేస్తామండి? మనకు ఒక తిండి మీద ధ్యాస ఉండదు, ఎవరైనా ఏదైనా విషయం చెప్తే బుర్రకెక్కదు. ఎందుకంటే ఈ నడుస్తుంటే ఆ ముళ్ళు మన పాదానికి గుచ్చుకొని నొప్పి బాగా ఇబ్బంది పెడుతుంది. మనం ఇవన్నీ పక్కకు తప్పుకుంటాం. అదే మనం ఆ ముళ్ళును మెల్లగా నిదానంగా తీసివేసి, అప్పుడు ఏమవుతుంది? తీసివేస్తే ఏమవుతుంది? పరుగు తీస్తే ఏమవుతుంది? అప్పుడు సంతోషంగా ఉంటుంది. అప్పుడే ఏ విషయమైనా చెప్తే సంగ్రహించుతాం. ఆ నొప్పి బాధ అనేది కూడా పోతుంది కాబట్టి మనం వింటాం ఏదైనా చెప్పినప్పుడు. అలా మనం కాల్లో ముళ్ళు గుచ్చుకొని మనం ఎన్ని రోజులు ఎంత ఉన్నా కూడా ఇబ్బంది, అది లాస్ట్ చివరి వరకు కూడా. అదేవిధంగా మన జీవితంలో కూడా మన పేరు అనేది కూడా మనకు ఆ భగవంతుడు మనకు ఆ పుట్టుకనిచ్చాడు, సంఖ్యాబలాన్ని ఇచ్చాడు. అంటే పేరులో నెంబర్స్లను మాత్రమే మనకు అందజేశాడు. కానీ ఆ భగవంతుడు మనకు పేరు పెట్టలేదండి. అది కూడా పెట్టి పంపిస్తే బాగుండు, కానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ లగ్నంలో పుట్టావు, ఏ గడియలో పుట్టావు, ఏ రాశిలో పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, ఏ ఏ ఏ నక్షత్ర స్వభావంతో పుట్టావు, వీటికి అనుకూలంగా మనం ఒక డిజైన్ చేయాలి పేరుని. ఏదో ఒక రోజు పుట్టావు, ఏదో రోజులు పుట్టావు, నవమో దశమో అష్టమో ఏదో రోజు పుట్టావు, ఏదో ఒక పేరు పెడతామంటే కుదరదండి. దానికి సంబంధించినటువంటి సంఖ్యాబలంతోనే మనం పేరును ప్రోగ్రామ్ చేయాలి. అంతేగాని వేరే వేరే ప్రోగ్రామ్స్ చేసామనుకోండి, అది మన లైఫ్ అనేది కూడా విచ్ఛిన్నం అయిపోతుంది, ఇదేనికి పని చేయకుండా అయిపోతుంది. ఈరోజు చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈరోజు ఖాళీగా తక్కువ శాలరీస్తో చేస్తున్నారంటే కారణం ఏమంటారు? ఇదే కరెక్ట్గా డిజైన్, ఆ పేరులో బలం లేక, సంఖ్యాబలం కరెక్ట్గా లేక ఆ డేట్ ఆఫ్ బర్త్కి. ఎంతోమంది తెలివి ఉండి కూడా, ఎంతో నాలెడ్జ్ ఉండి కూడా ఒకరి కింద పనిచేస్తున్నారు. ఎంతో నాలెడ్జ్ ఉండి కూడా 4 పైసలు సంపాదించలేకపోతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటండి? పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యలే మనల్ని ఇబ్బంది పెట్టేది. ఆ నెగిటివ్ సంఖ్యలను మనం పాజిటివ్ ఎనర్జీగా మార్చితే తప్ప మనం బాగుపడం. అలా మార్చుకోవాలి తప్పకుండా. మినిమం 270 డిగ్రీస్లో ఉండాలండి పేరు. 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మన పేరు ఉంచుకోవాలి. అలా ఉంటేనే రిసీవ్ చేసుకోగలుగుతాం. అవునండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక లైట్, ఒక మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసుకురండి, అది ఎంత వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్కి తగ్గ పిన్ సాకెట్లో మనం ఈ ప్లగ్ ఇన్సర్ట్ చేస్తేనే మనకు వస్తుంది. అదే కొన్ని 25,000 వాట్స్ ఉంటాయి. కొన్ని రైల్వే స్టేషన్లలో వాటికి ఒక బుగ్గను వెలిగిద్దామని కొండలేసామనుకోండి, వాటికి ఉదాహరణకి ఏమవుతుందండి? పేలిపోతుంది, బుగ్గ పేలిపోతుంది. అంటే ఆ ఎనర్జీని ఇది తీసుకోలేకపోతుంది, అంత మోతాదులో తీసుకోలేకపోతుంది. కాబట్టి అది టప్ అని పగిలిపోతుంది, మొత్తం టోటల్గా పగిలిపోతుంది. అంటే ఎనర్జీని ఎంత రాబట్టుకోలే, ఉంది కదా అని చెప్పేసి మొత్తం రాబట్టుకుంటే ఏమవుతుందండి? మనకే హాని జరుగుతుంది. అది ఎంత మోతాదులో ఉండాలి ఆ ఎనర్జీ, అది ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎనర్జీకి ఎంత సపోర్ట్ చేయాలి అని మనం దానికి అనుకూలంగానే మనం పెడితేనే మనకు మంచి జరుగుతుంది. అంతేగాని మనం ఏదైతే అది మనం ఆ ప్లగ్ 25,000 వోల్ట్స్లు ఉన్నది జస్ట్ ఒక బల్బు 250 వోల్ట్స్ల బల్బు వెలిగియాలనుకోవడం మన మూర్ఖత్వం. అది జీవితంలో కూడా నేను చెప్పేది అదే. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా మన డేట్ ఆఫ్ బర్త్కి, మన డెస్టినీ నెంబర్కు, మన రాశి నక్షత్ర లగ్నానికి, దానికి కరెక్ట్గా సెంటెన్స్ పర్ఫెక్ట్గా కలిసేది ఒక గ్రాఫ్ వేయాలి. ఆ గ్రాఫ్ వేసి ఆ గ్రాఫ్ ప్రకారమే మన పేరును సెంటెన్స్ న్యూమరికల్ నెంబర్ సెట్ చేయాలి. దానిలో ఫిల్లర్ లెటర్స్ ఉంటాయి, కాంపౌండెడ్ నెంబర్ ఉంటుంది, న్యూమరికల్ నెంబరు, ఇవన్నీ గమనించాలి. ఒక అక్షరానికి ఇంకొక అక్షరం తగిలితే దాని పక్కన ఉంటే వైబ్రేషన్ ఏ విధంగా ఉంటుంది. మిత్ర సంఖ్య కాంబినేషన్ ఉండాలి, మళ్ళీ శత్రు సంఖ్యలు ఉండకూడదు. శత్రు సంఖ్యలు ఉంటే చాలా వరకు నష్టపోతారు. అందుకే ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి. అదేవిధంగా మరి ఈ హనుమత్ జయంతి 1వ తారీఖు 6వ నెల 2024లో మనకు వస్తుంది. ఈ నెలే సేమ్ 6వ నెలనే 15వ తారీఖున కూడా నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి.
తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందండి. కేవలం 500 మందికి నేను ఈ శని హోమాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు మా దగ్గరికి రానవసరం లేదండి, గోత్రనామాలు పంపించండి. మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని నడుస్తుంది, మీకు తెలుసు కదా. వృశ్చిక, కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ, అష్టమ శని అనేది కూడా నడుస్తుంది. ఈ శని ప్రభావంతో ఇబ్బంది పడకుండా రాబోయే 30 సంవత్సరాలు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు పూర్తి స్థాయిలో పొందే విధంగా, ఎలాంటి అవరోధాలు జరగకుండా మన జీవితం అనేది కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగే విధంగా నేను తప్పకుండా మీ పేరు కరెక్షన్ చేస్తాను. అదేవిధంగా శని హోమం కూడా 12 రాశుల వారు చేసుకోండి. శని కుంభరాశిలోకి 30 ఏళ్ల తర్వాత ఒకసారి వచ్చాడు కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శనీశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతే మళ్ళీ శని మరి ద్వారాలు తెరుచుకోడు, మళ్ళీ క్లోజ్ చేస్తాడు. కాబట్టి మనం శని హోమం జరిపించినా ఏం ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.